హలో గైస్, వెల్కమ్ టు విలాసకవి వైబ్స్. ఈరోజు మనం రాజమండ్రి అమలాపురంకి వచ్చామండి. మా ఫ్రెండ్ లహరి పెళ్ళికి. నాకు అర్థమవుతుంది. ఇప్పుడే హల్దీ చూసుకున్నాం వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్కి అటెండ్ అవుతాము. చాలా చాలా అంటే చాలా వేడిగా ఉంది. స్ట్రైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము అమలాపురం ఇప్పుడు టౌన్లో రూమ్ ఉంది మనకి. అక్కడికి వెళ్ళి యాక్చువల్గా మనం తప్పు రూట్ వచ్చాము, వెనక్కి వెళ్ళాలి. వావ్, నువ్వు గమనించావానే? మొత్తం దారంతా ఇటు సైడ్ పక్కన రోడ్డు పక్కన ఇట్లా పిల్ల కాలువలు. ఇవి నిండితే ఇట్లా రోడ్డు పైకి వచ్చేస్తాయి వాటర్. సంథింగ్ ఏదైనా కూల్గా తాగాలని ఉంది నాకు. నీకు ఆర్టోస్ తాగుదాం, రాజమండ్రికి వచ్చాం కాబట్టి. ఎండ 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 మండిపోతుంది అవ్వ. ఏమో వానాకాలంలో ఏంది ఎండ. యాక్చువల్లీ హ్యూమిడిటీ కూడా ఉంది అబ్బా ఇక్కడ, సముద్రం దగ్గర కదా. సో ఇట్లే ఉంటుందేమో మేబీ. బట్ చూద్దాం. నైట్ కోసం, ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఈ మిగతా డే అంతా ఇలా కష్టంగా గడిపేద్దాం. అమ్మ ఎట్లా వచ్చేస్తారు ఏమో తెలియదు నాకు. మళ్ళీ గుద్దితే మనన్నే అంటారు. నువ్వు ఉంటే చాలే మా అమ్మ, నేను అందరిని గుద్దుకుంటూ వెళ్ళిపోతా. అదే ఐ మీన్ అట్లా వెళ్ళిపోతా, నువ్వు చూసుకుంటావు, నాకు తెలుసు. ఇది వన్ వే రోడ్ అని మర్చిపోయింది ఆంటీ. అటు సైడ్ చూసుకుంటూ వస్తుంది కానీ ఇటు చూడట్లా. ఇంకా 4 minutes వెళ్ళే, డోంట్ వరీ, వచ్చేసినాం. అందరూ అసలు రోడ్డు మీదకే నడుస్తున్నారు అందరూ. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ చర్చికి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే స్టే చేసి సంగీత్లో పార్టిసిపేట్ చేసి ఓపిక ఉంటే డ్యాన్స్ చేసి తిరిగి మళ్ళీ రావాలి. పాపం కలిసిపోయేది ఎండకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మాయితో మీరు బయటకు వచ్చినప్పుడు నో మ్యాటర్ పులుసు గారిపోతున్నా, మీకు పులుసు గారిపోతున్నా, అవతలకి పులుసు గారిపోతున్నా, మీకు మాత్రం పులుసు గారినట్టే ఉండండి. ఒక్కసారి మీరు పులుసు గారినట్టు మీరు బిహేవ్ చేస్తున్నారా, వాళ్ళకి చికాకు స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఓపిక మీ ఓపిక కలిసి ఒకేసారి తెచ్చుకొని డ్రైవ్ ద ప్రాసెస్. కుర్తురే తింటున్నా, ఎందుకో తినాలనిపించింది, ఆకలి అవుతుంటే. అదే తెచ్చిన ఎలక్ట్రోల్ పౌడర్, కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. కానీ ఆటోస్ చాలా బాగుంది. ఏం తాగల, ఊరికే చెప్పిన. నిజంగా నేను తాగలేదే.
నేను తాగానా లేదా మీరే చెప్పండి ఫ్రెండ్స్. మన బుడ్డి బైక్ మమ్ము ఇది మన పుట్టిదా పుట్టిది నేను, ఇది బైక్, ఇది బైక్. ఇవన్నీ ఇక్కడ గోదావరి వాళ్ళ మర్యాదలు ఉన్నాయి బాబోయ్. చెప్పు రాదు, దాని గురించి సపరేట్ చెప్పాలి. సపరేట్ మెన్షన్ చేయాలా? అస్సలు నేనైతే వండర్ అయ్యాను. నాకు భలే నచ్చారు లహరి వాళ్ళ డాడీ. ఎంత మంది క్రౌడ్ వచ్చినా కానీ అసలు ఆ తినడం పట్టించుకోవడం కానీ ఆ మాటలు కానీ చాలా బాగున్నాయి. అసలు దగ్గరుండి పలకరించి ఫుడ్ విషయంలో కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, థ్యాంక్స్ అంకుల్ అని చెప్తే మేమే చెప్పాలమ్మా అంత దూరం నుంచి వచ్చారు అని. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆంధ్ర వాళ్ళకి మర్యాదలు ఉంటాయని తెలుసు, ఎక్కువ అని తెలుసు. గోదావరి వాళ్ళకి మరీ ఎక్కువ అని అయితే నాకు మస్తు అర్థమైంది. చాలా బాగుంది. ఓకే బా, నాకు ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. పక్కనే పిల్ల కాలువ, పిల్లతో అదే పిల్ల కాలువతో నచ్చింది. వాళ్ళు అసలు ఆ రిసీవింగ్ కానీ చాలా బాగుంది. మళ్ళీ హరి కూడా చాలా బాగుంది పెళ్లి కూతురు చీరలో. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు డే 2 అమలాపురం. ఈరోజు మనము టైం ఇప్పుడు 4:30 వస్తుంది. సో మనము ఇక్కడ ఆ యానం బీచ్ మార్నింగ్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 24 కిలోమీటర్స్ ఉంది. ఇట్ టేక్స్ అరౌండ్ 40 మినిట్స్. ఇది అంతా కొంచెం కర్వీ రోడ్స్ అనమాట, అందుకే అంత సేపు పడుతుంది. సో మనం వెళ్ళి లెట్స్ ఎక్స్పీరియన్స్ సన్ రైజ్. ఐ హోప్ వర్షం పడొద్దని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుందో ఏంటో. సో మనం వెళ్తున్నాము, బైక్ తీసి ఇవన్నీ బ్యాగ్ సెటప్ చేసుకొని ఈ అమ్మాయిని సెటప్ చేసి అదే వెనకాల బేసిక్గా ఫీలింగ్ వెరీ డిజీ, నిద్ర వస్తుంది. ఒక టీ కాఫీ పడితే కానీ సెట్ అవ్వదు. లెట్స్ సీ. పట్టుకో, బైక్ పట్టుకో. బయట కొంచెం చల్లగానే ఉంది ఫ్రెండ్స్. ఇదే మన హోటల్ అన్నమాట, శ్రీకళ. సో ఇదిగో మన బుజ్జిగాడు. హైదరాబాద్ లో వర్షాలు తెలుసువంట. ఇగో ఈ టెంపుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్ అనొద్దంట, టెంపుల్ చూడండి మీరు. కోనేరు మధ్యలో విష్ణువు రెస్ట్ తీసుకుంటున్న విష్ణుమూర్తి. కిమ్స్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. అదే కిమ్స్ హాస్పిటల్ నాకు యాక్చువల్గా ఏదైనా ఇట్లా పాక కింద టిఫిన్స్ పెడతారు చూడండి, అది తినాలని ఉంది. వెళ్ళేదారిలో మనకి అనిపిస్తే చూద్దాం. సో నాకు ఇది నా సీట్ బెల్ట్ అన్నమాట. చాలా విల్లాలు కట్టుకుంటున్నారు అందరూ మంచిగా. ఇక్కడ నార్మల్గా అందరికి ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తోనో లేకపోతే ఇంకేందో ఇక్కడ లేకపోతే ఇక్కడే ఉండేవాళ్ళు, లేకపోతే సిటీలో ఉండేవాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలనుకొని అందరూ ఇక్కడ విల్లాలు కట్టుకుంటున్నారు మంచి మంచి లొకేషన్స్లో, కొబ్బరి తోటల మధ్యలో. సో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని బాగుంది. అందరికీ ఉంటుంది ఇలానే, సిటీలో ఉండే వాళ్ళకి అందరికీ అరే పీక్ సిటీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు అమ్మ జీవితం, మనం ఊరికి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉందాం. వావ్, పీక్ సిటీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు
డైలీ 9 to 5 జాబ్ చేసేవాళ్ళు. నాకు తెలిసి ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈస్ టు సెటిల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్. నాకైతే ఇష్టం. ఇగో ఇలా కొబ్బరి తోటలో మధ్యలో ఇలా ఉండడం నాకు చాలా ఇష్టం. ఈ అమ్మాయికి సిటీయే కావాలి. ఇలా ఆన్లైన్ ఓపెన్ చేయగానే జెప్టో, బ్లింకిట్, బుక్ మై షో ఇవన్నీ ఉంటేనే ఈమెకి నచ్చుతుంది. పక్కన పర్లే, నా కోసం అన్నీ వదిలేసి వచ్చేస్తుంది. నాకు తెలుసులే. చాలా బాగుంది. సారీ గైస్, హెల్మెట్ కావాలనే పెట్టుకోలేదు. ఎందుకనంటే ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ దిస్ బ్రీజ్ అనమాట. సో అందుకోసం నేను హెల్మెట్ పెట్టుకోలేదు. నేను మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ట్రై చేయండి. పోక నువ్వేంది అని చెప్పి నువ్వు పెట్టుకోకుండా అంటావా, మీ ఇష్టం. బందోబస్తుగా రెయిన్ కోట్స్ అవి కూడా తెచ్చుకున్నాము. ఏమన్నా మధ్యలో సడన్గా క్లైమేట్ దెబ్బతీసింది అనుకో. చాలా బాగుంది. జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేఘనా ఫ్రెండ్స్. హాయ్ రాధా. అవును, నా ఫ్రెండా? అంత సీన్ లేదు, నేను మొగుడిని. వావ్ చూడే ముందు. అట్లా కాదే, శివయ్యా. బాగుందండి లొకేషన్. ఇక్కడ మంచిగా శివుడు చాలా బాగుంది, చూపిస్తా ప్రొడక్ట్. గోదావరి కుక్క లాగే ఉంది. సేమ్ గోదావరి మూవీ కుక్క. అది నువ్వు కదా ఫీల్ అవుతున్నావా? పట్టించుకొని కుక్కలని అవునా? ఇక్కడ బోట్లు తీసుకెళ్తారా? వాడ కనిపిస్తుంది అలాంటి. అందులో కాదు, నార్మల్గా వాళ్ళు వెళ్తున్నారు. ఓకే గవర్నమెంట్. ఎన్ని గంటలకు ఓపెన్ అవుతాయి అవి? నాకు అది కాదు ఎక్కాలని, వాళ్ళ దాంట్లో ఎక్కాలని. వాళ్ళ వల్ల ఉంటాయి. అవునా? వీళ్ళకి సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి, వీళ్ళు అట్లా కాదు కదా. సో ఏమన్నా అయితే మళ్ళీ మాకు సంబంధం లేదు అనే టైప్లో వాళ్ళందరికీ ఈతలు కూడా బాగా వచ్చింది. గవర్నమెంట్. మీరు ఇక్కడేనా తాత? మాది మా అప్సర్ గాంధీ గారు. నైస్. కౌంటర్లో ఉంది. ఫస్ట్ మొదటి నుంచి ఇక్కడేనా లేకపోతే అదే ఈ ఊరే? అవునా? హైదరాబాద్ పెళ్ళికి ఇక్కడ అమలాపురం వచ్చాం. మాకు అది ఉంటాం కదా, అది ఉండి ఇక్కడ ఇంత మొత్తం చెట్లు ఇవన్నీ వస్తే
అదే మంచిగా అనిపిస్తుంది. ఐలాండ్ ఉంది అంత ఇదే బీచ్ అంట, ప్రశాంతంగా ఉంటుంది కదా. అబ్బాయి కూడా హైదరాబాద్ అవునా? ఏ హైదరాబాద్లో పని చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. వాళ్ళు సెటిల్ అయిపోలేదు. ఏ పైసల కోసం పోతాం కానీ ఆ పైసల కోసం పోయే దాంట్లో ఒకటి ఉంటుంది కదా మనశ్శాంతి, అది ఉండదు. అప్పుడు ఖర్చు అయిపోతుంది. అక్కడికి అయిపోద్ది. అటు తిరిగి ఇక్కడికి ఇటు వచ్చారనుకో, ఊరికి వచ్చారనుకో బాగుంటుంది. లేదంటే పూర్వం మరి అదే పేరు అంటే స్టేట్ అది జగిత్తి కాదు, ఇది పాండిచేరి స్టేట్. ఇది ఆంధ్రప్రదేశ్లోకి రాదు ఇది? ఇంకా రాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కాదా? అయ్యో, పాండిచేరి అంటే బీచ్ లో మా సముద్రం బౌండరీస్ ప్రకారం ఇది పాండిచేరి. పాండిచేరి అంటే ఇది మళ్ళీ కొద్దిగా ఆ బ్రిడ్జ్ అవతల మొత్తం ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర. ఇది పాండిచేరి అంట, ఆంధ్రప్రదేశ్ కాదంట. ఇది కూడా ఎదర కొంచెం Border. అంటే ఆంధ్ర బోర్డర్. అదే. సరే తాత, ఈ పేరేంటి? వెంకట్రావు. రాఘవేంద్ర. గైస్, ఇక్కడ అంతా సన్ రైజ్ అంతా మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. ఈ మొహం చూస్తున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. బాబోయ్ ఎంత బరువు ఉంటుంది. అప్పుడే చెప్పిన బీచ్కి పోదాము అని. ఈనాడు మంచి డ్రెస్ కూడా వేసుకొని వచ్చిన, ఫోటోలు దిగుదాము. ఇక్కడ ఏం లేదు, లిటరలీ ఏం లేదు. అంటే కైండ్ ఆఫ్ మార్నింగ్ లేచి ఇట్లా పీస్ఫుల్గా కూర్చోవడానికి మాత్రం బాగుంది. జస్ట్ ఒక సోల్ సాటిస్ఫై అయితే లేవు. లాస్ట్ టైం మేము అంతర్వేదికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ సూపర్ ఎంజాయ్డ్ అనమాట. బట్ ఇప్పుడు ఏం లేదు. ఎనీ విచ్ వే రేపు ఎల్లుండి వెళ్ళి బీచ్ కవర్ చేస్తూనే పోతామంట. అప్పుడు ఎంజాయ్ చేద్దాం. నేను త్వరగా వస్తే వెళ్ళిపోదాం. ఐ వాజ్ ప్రెటీ డిసప్పాయింటెడ్. కోనసీమ ఇక్కడికి వెళ్ళినంత వరకు హైదరాబాద్కి కొన్ని మైళ్ళ దూరం. ఒకసారి అక్కడికి చేరాక, కోనసీమ మనుషులతో మాట్లాడాక, ఆ మైళ్ళ దూరం కాస్త మనసుకి చాలా దగ్గర అవుతుంది. మాతో పాటు మీరు కూడా అనుభూతి చెందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలాసకవి బైట్స్. మరిన్ని కొత్త దృశ్యాలతో మీ ముందుకు